రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది. అలాగే గంగాధర డిగ్రీ కాలేజ్కు 29 పోస్టులకు ఆమోదం తెలిపింది. కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టులు మంజూరు. 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్లకు తెలంగాణలో భూములు కేటాయిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ వెల్దిలో 4 ఎకరాలు, రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హెచ్ఏఎల్టీ పాలసీ విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో 9,292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కు మల్టీ యూజ్ జోన్ హోదా, ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్లకు వాడేలా అవకాశం కల్పించనున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల ఏర్పాటుకు కూడా హెచ్ఏఎల్టీ పాలసీతో వెసులుబాటు కల్పించనున్నారు. పరిశ్రమల యజమానులతో ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాలసీ అమలుపై పరిశ్రమల యాజమానులు అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు హెచ్ఐఎల్టీ పాలసీపై సలహాలు, సూచనలకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. 2వ విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లు ఇస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. స్థలాలు ఉన్న వారికి 5 లక్షల కేటాయింపు జరుపుతున్నామని, 3, 4 విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి తెలిపారు.